క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. దేవుని మహాకృప వలన ఈ సెప్టెంబర్ మాసం 12వ తారీఖున దేవుని మాటలు వినుటకు పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలమున మనకిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారా? ప్రభువును బట్టి సంతోషించండి. పౌలు రోమా చెరసాల్లో ఉండి ఈ మాట అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి, మీ చింత యావత్ ఆయన మీద వేయుడి, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుని బిడ్డలారా, ప్రభువు వైపు చూడండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడండి. ఈరోజు ప్రభు మీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీ జీవితాల్లో ఘనకార్యం చేయబోతున్నాడు. విశ్వసించండి. దేని కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభు మీ జీవితంలో కార్యం చేయునుగాక. రేపటిని గురించి చింతించబాకండి. ఈరోజే ఏనాటికీడు ఆనాటికి చాలును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. దేవుని బిడ్డలు మంచి రోజులు చూడాలంటే, దేవుని బిడ్డలు ఆశీర్వదించబడాలంటే దయగలిగిన జీవితం, సత్యము, అబద్ధాలు ఉండకూడదు. దేవుని బిడ్డల నోట అబద్ధం ఉండకూడదు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములంట. ప్రభువుని బట్టి ఆనందించండి. ఈరోజు యేసయ్య గొప్ప కార్యం చేయనుగాక. ఈరోజు శుభవచనం కొరకు 68వ సంకీర్తన 5వ వాక్యం. 68వ సంకీర్తన 5వ వాక్యం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. చాలా బలమైన మాట అండి. యేసయ్య ఎవరో తెలుసా? తండ్రి లేని వారికి తండ్రి. ఒక 5 విషయాలు చెప్తాను, 5 మాటలే. యేసుక్రీస్తు ప్రభువారు నీకేమై ఉన్నాడు, నాకేమై ఉన్నాడు. విశ్వసించిన మనందరికీ, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన మనందరికీ యేసు ఏమై ఉన్నాడో 5 విషయాలు మనం తెలుసుకుంటే ఆయనను బట్టి ఆనందించడం నేర్చుకుంటాం కదా. యేసు ప్రభు మొట్టమొదటిగా తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి. ఆయన యేసయ్య మనకు తండ్రి. ఒకవేళ ఈ ఉదయకాలం నీకు తండ్రి లేకపోవచ్చు. నీ తండ్రి చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, మహిమలో ఉండి ఉండొచ్చు. చింతించబాకు, బాధపడబాకు. అరే మా నానుంటే మాకు ఇది కొదువు చేసేవాడు కాదే, అరే మా నానుంటే మాకు ఇది తక్కువ చేసేవాడు కాదే అనుకోబాకు. యేసయ్య మనకు నిజమైన తండ్రి. అందుకని ఆయన ప్రార్థన మనకు నేర్పించాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకమందున మా తండ్రి, పరలోకమందున మా తండ్రి అనమన్నాడు యేసయ్య. అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్. ఆయన మనకు పరలోకపు తండ్రి. ఈ లోకపు తండ్రులే తమ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటారే. మీ పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి శ్రేష్టమని ఇస్తాడు. మీరు అడిగితే చాలు. బిడ్డలంగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన ఆయన బిడ్డలంగా, ఆయన సహవాసంలో ఉన్న బిడ్డలంగా మనసారా నోరారా నువ్వు ఏదైతే అడుగుతావో అడిగింది ఇచ్చి నిన్ను ఆశీర్వదించేవాడు. నువ్వు అడుగు వాటినట్టుకంటే, ఊహించు వాటినట్టుకంటే అత్యధికంగానే చేసే దేవుడు. కాబట్టి ఆయన మన తండ్రి. రెండో మాట చూద్దామా? యెషయా గ్రంథం 66వ అధ్యాయం. ఐజాయా చాప్టర్ 66. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వాక్యం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదరు. చూడండి, బలమైన మాట. ఆయన మనకు తండ్రి అయిన దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకు తల్లి కూడా. జీసస్ ఈజ్ అవర్ మదర్ ఆల్సో. అందుకని వేదాంత విద్యార్థులు ప్రార్థన చేసేటప్పుడు, దేవుని గురించి థియాలజీ స్టూడెంట్స్ ప్రార్థన చేసేటప్పుడు పేరెంట్ గాడ్ అంటారు వాళ్ళు. పేరెంట్ గాడ్ అంటే ఆయన తండ్రి అయిన దేవుడు, ఆయన తల్లి అయిన దేవుడు కూడా కదండి. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు యేసే ఆదరించేవాడు. ఈ రోజులు ఆదరించే వాళ్ళు ఎవరు లేరండి. ప్రభు మనల్ని ఆదరించేవాడు. నిన్ను ఆదరించే దిక్కు లేక బాధపడుతూ కూర్చున్నావా? యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధిలో నీకున్న బాధంతా చెప్పు, బాధంతా చెప్పుకో. తల్లి ఆదరించున్నట్లుగా యేసయ్య నిన్ను ఆదరించువాడు. ఆయన తండ్రి అయిన దేవుడు,
తల్లి అయిన దేవుడు. మూడో మాట చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 4-5 వచనాలు చాలా బలమైన వచనాలండి. భయపడకమో, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచకమో, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. నీ వైధవ్యపు నిందనిక మీదట జ్ఞాపకం చేసుకునవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. యేసు ప్రభు ఎవరో తెలుసా? మన పరలోకపు భర్త. ఒకవేళ చాలామందికి యవన ప్రాయంలో భర్తలు చనిపోయి ఉండొచ్చు కదండి. మనుషులు పరిష్కరించుకోలేని సమస్యలు ఉన్నాయంట. పరిష్కారం కాగల సమస్యలు ఉన్నాయి, పరిష్కరించుకోలేని సమస్యలు ఉన్నాయి. రివర్సబుల్ సఫరింగ్స్ అండ్ ఇర్రివర్సబుల్ సఫరింగ్స్ అంటారు. కొన్ని సమస్యలు మనం దేవుని కృపను బట్టి పరిష్కరించుకోవచ్చు. కానీ యవ్వన కాలంలో భార్య భర్తను విడిచిపెట్టెళ్ళినా, భర్త భార్యను విడిచిపెట్టెళ్ళినా ఆ సమస్యకు దేర్ ఈజ్ నో, ఇంక దానికి పరిష్కారం లేదు, సొల్యూషనే లేదు. ఎందుకో తెలుసా? ఆ బాధ మనం వర్ణనాతీతం, అది ఆమెకే అర్థమైంది. భర్త లేని భార్య. అయితే యేసు ప్రభువు అన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. యేసు ప్రభు మనకు పరలోకపు భర్త. దిగులు పడద్దు, భయపడద్దు. అందుకనే 54:4-5 వచ్చిన మీరు మరల చదువుకోండి. 7 వాగ్దానాలు ఉన్నాయి. భయపడకమో, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనువు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పరలోకపు భర్త. ఈ లోకపు భర్త నీకు మంచోడు కాదేమో దిగులు పడుతూ కూర్చున్నావా? యేసయ్య మంచి భర్త. భర్త అంటే భరించువాడు, భర్త అంటే పోషించువాడు, భర్త అంటే భార్య అవసరతలు తీర్చువాడు, భర్త అంటే భార్యను ప్రేమించువాడు కదండి. చాలామంది భర్తలు వారి స్వార్థం చూసుకొని ఈ రోజుల్లో వాళ్ళే భర్తలే తండ్రులే కదండి పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైన దినాల్లో ఉన్నాం కదండి. చాలామంది భర్తలు వాళ్ళ భార్యలను మోసగిస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే యేసు ప్రభు నీకు నిజమైన భర్త, పరలోకపు భర్త. ఆయన మంచి భర్త కూడా, మంచి యజమానుడు, నీ పోషకుడు ఆయన. దిగులు పడద్దు. యేసు ప్రభు తండ్రి, యేసు ప్రభు తల్లి, యేసు ప్రభు పరలోకపు భర్త. 5వ మాట చూడండి, యెషయా గ్రంథం 4వ మాట. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నేను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. యేసు ప్రభు, జీసస్ ఈజ్ అవర్ బ్రైడ్ గ్రూమ్. పెండ్లి కుమారుడు అంటే ఆయన. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క ఏం చూస్తాడు? సంతోషాన్ని చూస్తాడు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూడగానే ఎంత సంతోషం వేసిద్దో, యేసు ప్రభు కూడా మన సంతోషాన్ని కోరుకునేవాడు. యేసు ప్రభు మన పెండ్లి కుమారుడు. అవునండి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం ఆసన్నమైంది. ఆయన భార్య సిద్ధపడుతుంది. పెండ్లి కుమారుడిని చూసినప్పుడు ఎంత సంతోషిస్తామో, యేసు ప్రభు కూడా పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూచి సంతోషిస్తాడు. యేసయ్య మంచి పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడికి పెండ్లి కూతురిని చూసి ఎంత సంతోషమో, రక్షించబడిన దేవుని బిడ్డలుగా మనల్ని చూస్తే ఆ రక్షణను కాపాడుకుంటూ జాగ్రత్తగా జీవించే విశ్వాస సమూహాన్ని చూస్తే ప్రభుకి ఎంత సంతోషమో. ప్రభు అంత సంతోషించేవాడు. ఆయన పెండ్లి కుమారుడు. ఆఖరి మాట చెప్పి ముగిస్తా చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 15:10. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. జీసస్ ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్. 14లో నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినలా మీరు నా స్నేహితులై యుందురు. దేవుని బిడ్డలారా, యేసయ్య మనకు మంచి స్నేహితుడు, రియల్ ఫ్రెండ్. చాలామందికి స్నేహితులు ఉంటారు, వాళ్ళు మోసం చేస్తారండి, నట్టేట ముంచుతారు. యేసుప్రభు అలాంటి స్నేహితుడు కాదు. యోబు తన స్నేహితులను చూసి మాట అంటాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదంటాడు.
చూడండి, కొంతమంది స్నేహితులు బాధ పెట్టేవాళ్ళు, కొంతమంది స్నేహితులు మోసం చేసేవాళ్ళు, కొంతమంది స్నేహితుడి దగ్గర దోచుకునేవాళ్ళు కదా. తప్పిపోయిన కుమారుడు దగ్గర స్నేహితులు ఏం చేశారు? వాడి దగ్గర ఉన్నదంతా దుర్వ్యాపారం వలన పాడు చేసి దోచుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ స్నేహితుడు అలాంటి వాడు కాదు. ఈ స్నేహితుడు నీ కోసం ప్రాణం పెట్టువాడు. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చింది. ఆయన నిజమైన స్నేహితుడు. బైబిల్ చెప్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలు అటువాడు సహోదరుడు కంటే ఎక్కువగా ఉంటాడు. యేసయ్య, జీసస్ ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి యేసు ప్రభువుల 5 ఆధిక్యతలు ఉన్నాయి. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు తల్లి అయిన దేవుడు, ఆయన మనకు పరలోకపు భర్త, ఆయన మనకు మంచి పెండ్లి కుమారుడు, మన సంతోషాన్ని కోరుకునేవాడు, ఆయన మనకు మంచి స్నేహితుడు, గుడ్ ఫ్రెండ్, మైటీ ఫ్రెండ్. హీఈస్ అన్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్, అర్థం చేసుకునే స్నేహితుడు. అంత గొప్ప స్నేహితుడిగా యేసు ప్రభు మనకున్నందుకు ఉదయకాలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన రక్షణకు లోబడి రక్షణలోకి వచ్చి ప్రభు బిడ్డలుగా జీవిస్తే ఆశీర్వాదాలు పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా ఈరోజు తండ్రి మీరు మాకు ఇచ్చిన విలువైన అమూల్యమైన మీ వాక్కును బట్టి స్తోత్రాలు. తన పరిశుద్ధాలయం ముందు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త, మీరు తండ్రి, మీరు తల్లి, మీరు పరలోకపు భర్త, మీరు మంచి పెండ్లి కుమారుడు, మీరు మంచి స్నేహితుడు అయ్యా. ఈ 5 ఆధిక్యతలు మీ యందు విశ్వాసం ఉంచిన మాకున్నాయి. ఈ 5టిని బట్టి మేము ఎప్పుడు సంతోషంగా జీవించటకు సహాయం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి బాగు చేయండి. హాస్పిటల్ ఐసీలో ఎవరైతే రోగులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రోగపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి తండ్రి. ఉదయకాలం ప్రభావ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు పెట్టుకున్న బిడ్డలు మిక్కిలి దీవించండి తండ్రి. సహాయం దయచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు చుట్టూ మీ కంచి వేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భం లేని తల్లులకు వారి గర్భాలు తెరిచి బిడ్డలను ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలు వారి వ్యాపారాలు దీవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. హాస్టల్లో ఉంటున్న మా బిడ్డల చుట్టూ మీ కంచె వేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. వ్యాపారం చేసుకుని వ్యాపారాలు చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి చేతుల కష్టార్జితాలు దీవించండి అయ్యా. ఈ దిన జీవిత యాత్రలు మేము ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని, ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించమని, ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారో నీ బిడ్డల అక్కర్లు తీర్చి ఉదయకాలం నీ ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభవచనాన్ని ధ్యానించి ఈ వాక్యం ద్వారా మేలు పొందుటకు ఇష్టపడిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, సిబిసి సంఘానికి, కుటుంబాలకు, పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. చాలా సంతోషం అండి. ఒక ముఖ్య గమనిక, ఈరోజు సిబిసిలో క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో 2వ శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సంపూర్ణ రాత్రి ప్రార్థన సహవాస కూడిక ఏర్పాటు చేయబడింది. దేవుని ప్రియులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ రాత్రి మరి వినుకొండ పట్టణంలో మరి కరెంట్ ఆఫీస్ ఎదురు బజారులో కళ్యాణపురి కాలనీలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన సహవాస కూడికలో పాల్గొనండి. వర్తమానం ద్వారా మేలు పొందండి. ప్రార్థనల ద్వారా దీవించబడండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. తరలి రండి. గ్రామాల నుంచి, దూర ప్రాంతాల నుంచి రండి. ఈరోజు దేవుని సన్నిధిని అనుభవించండి. దేవుని కృప పొందుకోండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.